శ్రీకార్ మరియు అవని వల్ల పెళ్లి రోజు వేడుక కళ్యాణ మండపంలో చాలా ఘనంగా జరుగుతుంది. ఇంట్లో వాళ్ళు అందరూ సభ్యులు అందరూ కలిసి వాళ్ళని పెళ్లి పీటల మీద కూర్చోపెట్టి వేడుకని మొదలు పెడుతూ ఉంటారు. పంతులు గారు వేద మంత్రాల మధ్య శ్రీకార్తో అవని నుండిన సింధూరం పెట్టిస్తారు. తర్వాత ఇద్దరు ఒకరికొకరు దాంట్లో దండాలు మార్చుకుంటూ ఉంటారు. పంతులు గారు ఆలో మొగల బంధం నూరెళ్ళ అనుబంధం అని చెప్పి వాళ్ళని ధర్మించగా ఆర్చ మంత్రాలతో జరుపుతూ ఉంటారు. శ్రీకార్ మరియు అవని ఇద్దరు కలిసి అగ్నిదేవుడు చుట్టుముట్టు ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు. ఈ బంధం ఎప్పటికీ ముక్కలు కాకూడదు, సొంతంగా సుఖంగా ఉండాలని అందరినీ వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారు. కార్యక్రమం చివరిలో అవని శ్రీకార్తో ఒక మంచి మాట చెప్తూ ఉంటుంది. సీతారాముల కళ్యాణం గురించి చెప్తూ సీతమ్మ రాముడిలో గర్వం లేని తనని చూసి ఇష్టపడింది అని అంటూ ఉంటుంది. నిన్ను కూడా నీలో ఒకప్పుడు ఉన్న మంచి గుణాన్ని చూసి ఇష్టపడుతుండు, అవి తిరిగి నీలోనే చూడాలని చెప్తూ ఉంటుంది. అవని మాటలకు ఇంటి వాళ్ళు సభ్యులు అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. శ్రీకార్లో మార్పు వస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు. చివరిలో కేక్ కటింగ్ చేయడానికి రెడీ అవ్వడంతో వేడుకలో ఏం జరగబోతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.